everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నాకు ఆమె గురించి తెలుసు. నాకు ఆమె గురించి తెలుసు. దీన్ని ఇంగ్లీష్లో I know about her. I know about her. See the next one. అతను ఇంకా నిద్రపోతున్నాడు. అతను ఇంకా నిద్రపోతూనే ఉన్నాడు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో he is still sleeping. He is still sleeping. Still అంటే ఇంకా అని అర్థం. ఓకే, see the next one. ఇది నా కోసమేనా. ఇది నా కోసమేనా. దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ ఇట్ ఫర్ మీ. ఈజ్ ఇట్ ఫర్ మీ. ఇది నా కోసమేనా. సి ద నెక్స్ట్ వన్. మీరు ఎందుకు కోపంగా ఉన్నారు. మీరు ఎందుకు కోపంగా ఉన్నారు. దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ యాంగ్రీ. వై ఆర్ యూ యాంగ్రీ. సి ద నెక్స్ట్ వన్. నాది ఒక అనుమానం. నాది ఒక అనుమానం. దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ డౌట్. I have a doubt. See the next one. నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు. నువ్వు అబద్ధం ఎందుకు చెప్తావు. దీన్ని ఇంగ్లీష్లో వై డు యూ లై. వై డు యూ లై. See the next one. అది అక్కడ ఉంది. అది అక్కడ ఉంది. ఆ వస్తువు అక్కడ ఉంది అని యూస్ చేస్తూ ఉంటాం కదా. అటువంటి సందర్భంలో ఇట్స్ ఓవర్ దేర్. ఇట్స్ ఓవర్ దేర్. సి ద నెక్స్ట్ వన్. దయచేసి ఏదైనా చెప్పండి. దయచేసి ఏదైనా చెప్పండి. దీని ఇంగ్లీష్లో ప్లీజ్ సే సంథింగ్. ప్లీజ్ సే సంథింగ్. సి ద నెక్స్ట్ వన్. క్షమించాలి, నేను ఆలస్యంగా వచ్చాను. మీరు నన్ను క్షమించాలి, నేను ఆలస్యంగా వచ్చాను. దీని ఇంగ్లీష్లో సారీ ఐ యామ్ లేట్. సారీ ఐ యామ్ లేట్. సి ద నెక్స్ట్ వన్. నేను అలా అనుకోను. నేను అలా అనుకోను. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ థింక్ సో. ఐ డోంట్ థింక్ సో. సి ద నెక్స్ట్ వన్. నీ చుట్టుప్రక్కల చూడు. నీ చుట్టుప్రక్కల చూడు. దీన్ని ఇంగ్లీష్లో లుక్ అరౌండ్ యూ. లుక్ అరౌండ్ యూ. సి ద నెక్స్ట్ వన్. నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. నాకు సహాయం చేసినందుకు థ్యాంక్స్ అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ హెల్పింగ్ మీ. సి ద నెక్స్ట్ వన్. ఇదంతా నీ తప్పే. ఇదంతా కూడా నీ తప్పే. దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. ఇట్స్ ఆల్ యువర్ ఫాల్ట్. సి ద నెక్స్ట్ వన్. ఇది ఇక్కడ ఉండనివ్వు. ఈ వస్తువుని ఇక్కడ ఉండనివ్వు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భంలో లెట్ ఇట్ బీ హియర్. లెట్ ఇట్ బీ హియర్. సి ద నెక్స్ట్ వన్. నాకు ఇంకా కావాలి. నాకు ఇంకా కావాలి. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో ఐ వాంట్ మోర్. ఐ వాంట్ మోర్. సి ద నెక్స్ట్ వన్. నీకు ఏ కలర్ కావాలి. నీకు ఏ కలర్ కావాలి. దీన్ని ఇంగ్లీష్లో విచ్ కలర్ డూ యూ వాంట్. విచ్ కలర్ డూ యూ వాంట్. సి ద నెక్స్ట్ వన్. ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది. ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది. దీన్ని ఇంగ్లీష్లో షీ రూన్డ్ మై లైఫ్. షీ రూన్డ్ మై లైఫ్. రూన్డ్ అంటే నాశనం. ఓకే, సి ద నెక్స్ట్ వన్. నువ్వు ఏం చేశావు. నువ్వు ఏం చేశావు. దీన్ని ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ యూ డన్. వాట్ హ్యావ్ యూ డన్. సి ద నెక్స్ట్ వన్. నాకు ఇప్పుడే సమాధానం చెప్పు. నాకు ఇప్పుడే సమాధానం చెప్పు. దీనిని ఇంగ్లీష్లో ఆన్సర్ మీ రైట్ నౌ. ఆన్సర్ మీ రైట్ నౌ. రైట్ నౌ అంటే ఇప్పుడే.
See the next one. అది తెరవకు. ఆ తలుపుని, ఆ డోర్ని తెరవద్దు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భంలో డోంట్ ఓపెన్ దట్. డోంట్ ఓపెన్ దట్. See the next one. అతడు ఏదో అన్నాడు. అతడు ఏదో అన్నాడు. అటువంటి సందర్భంలో ఇంగ్లీష్లో హీ సెడ్ సంథింగ్. హీ సెడ్ సంథింగ్. అతడు ఏదో అన్నాడు. See the next one. నాకు కొంత సమయం ఇవ్వు. నాకు కొంత సమయం ఇవ్వు. దీనిని ఇంగ్లీష్లో గివ్ మీ సమ్ టైమ్. గివ్ మీ సమ్ టైమ్. See the next one. నాతో ఎవరూ మాట్లాడరు. నాతో ఎవరూ కూడా మాట్లాడరు. దీనిని ఇంగ్లీష్లో నోబడీ టాక్స్ టు మీ. నోబడీ టాక్స్ టు మీ. నాతో ఎవరూ కూడా మాట్లాడరు. See the next one. నన్ను సహాయం చేయనివ్వు. నన్ను సహాయం చేయనివ్వు. దీన్ని ఇంగ్లీష్లో లెట్ మీ హెల్ప్ యూ. లెట్ మీ హెల్ప్ యూ. See the next one. నేను ఈ పని చేయగలనా. నేను ఈ పనిని చేయగలనా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భంలో కెన్ ఐ డూ దిస్ వర్క్. కెన్ ఐ డూ దిస్ వర్క్. See the next one. నేను ఈ పని చేయలేను. నేను ఈ పనిని చేయలేను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ డూ దిస్ వర్క్. ఐ కాంట్ డూ దిస్ వర్క్. See the next one. నేను ఈ పని చేయగలను. నేను ఈ పనిని చేయగలను. దీన్ని ఇంగ్లీష్లో ఐ కెన్ డూ దిస్ వర్క్. ఐ కెన్ డూ దిస్ వర్క్. ఓకే, see the difference. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది ఒక మంచి అవకాశం. ఇది ఒక మంచి అవకాశం. దీనిని ఇంగ్లీష్లో దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఆపర్చునిటీ. ఆపర్చునిటీ అంటే అవకాశం. See the next one. చెప్పు ఇప్పుడు నేనేం చేయాలో. మీరు చెప్పండి ఇప్పుడు నేనేం చేయాలో. దీన్ని ఇంగ్లీష్లో టెల్ మీ వాట్ ఐ షుడ్ డూ నౌ. టెల్ మీ చెప్పండి వాట్ ఐ షుడ్ డూ నౌ. నేను ఇప్పుడు ఏం చేయాలో. See the next one. నాలాగా ఎవరూ కూడా బాధపడకూడదు. నాలాగా ఎవరూ కూడా బాధపడకూడదు. దీన్ని ఇంగ్లీష్లో నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. నోబడీ షుడ్ సఫర్ లైక్ మీ. సఫర్ అంటే బాధపడటం. See the next one. నేను చెప్పింది చేయు ఎందుకు అని అడగకు. నేను చెప్పింది చేయు ఎందుకు అని అడగకు. దీన్ని ఇంగ్లీష్లో డూ వాట్ ఐ సే డోంట్ ఆస్క్ మీ వై. డూ వాట్ ఐ సే. నేను చెప్పింది చేయు డోంట్ ఆస్క్ మీ వై. ఎందుకని నన్ను అడగకు. See the next one. నేను చెప్పింది నువ్వు చేసావా. నేను చెప్పింది నువ్వు చేసావా. దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్. డిడ్ యూ డూ వాట్ ఐ సెడ్. నెక్స్ట్ వన్ ఈజ్ మేము ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా. మేము ఇక్కడ కాసేపు విశ్రాంతి తీసుకోవచ్చా. దీన్ని ఇంగ్లీష్లో కెన్ వీ రెస్ట్ హియర్ ఫర్ సమ్ టైమ్. కెన్ వీ రెస్ట్ హియర్ ఫర్ సమ్ టైమ్. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.